చూస్తున్నారు కదా, అంటే మతం అనేది ఎంత ప్రమాదకరమైంది. మత పిచ్చి ఒక మనిషిని ఎక్కడికైనా తీసుకువెళ్తుంది. మతం అనేది అత్యంత ప్రమాదకరమైందని ఎందుకు చెప్తారంటే, మానవ పిచ్చి ఉండాలి. మనిషి అన్న విలువలు ఉన్నప్పుడు మతం అనేది అడ్డు రాదు. మానవ విలువలు తగ్గినప్పుడు పరమతం అనేది ఒక ద్వేషం అనేది స్టార్ట్ అవుతుంది. జంతువులల్లో కూడా క్రూరమైన ప్రాణాలు తీసి మింగే జంతువులు కూడా ఇంత వైరం ఉండదు. మొన్న సామేల్ గారు గాంధీ భవన్లో చిన్న మీటింగ్లో మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇక్కడ మతోన్మాదం అంటే ఏమైందంటే, బ్రాహ్మణ భావజాలం అంటే ఏంటంటే మనుషులను వర్గాలుగా విభజించడం, మూతికి ముంత ముడ్డికి చీపురు పెట్టి అంటరానితనాన్ని అడ్డుపెట్టి భారత ప్రజలను ఒక విషకవిగిల్లో నెట్టినటువంటిదే మతోన్మాదం. ఈ మతోన్మాదం చూసి భయపడి తరతరాలుగా ఆనాటి దొరలు బలిసిన వాళ్ళ ఇళ్లల్లో అప్పుడు పాయకాన్లు అవన్నీ లేవు. వాళ్ళ మొత్తం మరుగుదొడ్లన్నీ మోసినటువంటి జాతులు ఇప్పటికి కూడా ఈ దేశాన్ని సఫాయిగా నీట్గా పెడుతున్నటువంటి జాతులు. ఇలాంటి జాతులను ఏకం చేసి మనుషులనంత సమానం చేసి, ఏ మతమైతే ఏ విధానమైతే మనుషులను దూరం చేసిందో, మనుషులంతా సమానం అన్నటువంటి రాజ్యాంగం వచ్చిన తర్వాత మళ్ళీ నరేంద్ర మోడీ పాలనలో మత పిచ్చి ఎక్కువైంది. ఇలా మందుల సామాన్లు ఇంటికి 20-30 మంది పోయారు బీజేవైఎం కార్యకర్తలు. పోయి ఏమన్నా బూతులు కాదు అవి. ఒక దళితుని పట్టుకుని వాళ్ళందరూ కూడా ఎస్సీ అట్రాక్ట్ చేసి లోపటేయాలి వీళ్ళందరినీ. అత్యంత బరితెగించి ఆయన ఏమన్నాడంటే, మీరు కదిరకృష్ణ కానీ చాలామంది ఇంకేమన్నా లేదంటే మన ఉన్నాడు కదా బైరి నరేష్, లేకుంటే ఇంకా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ విధానాలు చూడండి. మంత్రాలలో మ్యాక్సిమం బూతులు ఉన్నాయి అని చెప్పిర్రు. ఈ మంత్రలో ఈ మనువాదం అనేది తల నుంచి, భుజాల నుంచి, ఉదరం నుంచి, తొడల నుంచి, పాదాల నుంచి మనుషులు పుట్టిరని చెప్పిర్రు. ఎప్పుడైతే ఇది ఉన్నారో తెలివైన వాళ్ళు, జ్ఞానులు, రాజ్యాంగం చదివిన వాళ్ళందరూ కూడా ఇదంతా ఒక పిచ్చి లోకం అని చెప్పి గ్రహించారు. మనిషికే పుడతాడు, మనిషిలాగా ఉండాలి, మనుషులకు కులాలు లేవు, తెగబలిసినోడు సృష్టించిన ఇవన్నీ అని చెప్పి గ్రహించిన మేధావులంతా చాలామంది హిందూ మతాన్ని విస్మరించడం మొదలుపెట్టారు. నేను స్టిల్ ఐఎమ్ హిందూ, ఎందుకంటే హిందూ ఉండి మనం మాట్లాడాలి, ఎదిరించాలి తప్ప హిందువును వదిలిపెట్టిపోద్దన్న ఉద్దేశంతో మేమంతా హిందువులుగానే ఉన్నాం. ఇలా మందుల సామేలను ఒక ఎమ్మెల్యే, ఒక లెజిస్లేటివ్ ఎమ్మెల్యే, తుంగతుర్చి ప్రజలు ఓటేసి గెలిపించుకున్న ఎమ్మెల్యేను అడ్డమైన బూతులు తిడుతున్నాడు. కారణం ఏమందంటే, అంత బూతులు తిట్టడానికి కారణం ఏమందంటే కులపిచ్చి, మతపిచ్చి. ఇవి అత్యంత ప్రమాదకరమైనవి. మనిషిని ఏ స్థాయికన్నా తీసుకుపోతాయి. చంపడానికి రెడే, చావడానికి రెడే. దీనివల్ల ఏమన్నా ఒరుగుతుందా? ఎంతమందిని చంపుతారు? ఎన్ని మతాలను చంపుతారు? అంటే ఒక మూర్ఖమైనటువంటి, ప్రపంచంలో ఏడలేదు, భారతదేశంలోనే ఉంది మతపిచ్చి. ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇలా మందుల సమయాల ఇంటికి పోయి, ఎమ్మెల్యే గారి ఇంటికి పోయి, కోడిగుడ్లు ఒక దళితుడు తరతరాలుగా అణచబడి ఊరుకు దూరంగా ఉండి చెప్పులు చేసి, శాంట కొలలు చేసి, ఎడ్లకు బేరాలు చేసి, మూటకు తొండెం చేసి, చెప్పులుగా అంటే టోటల్గా మనం పెట్టుకునే బెల్టులు చేసి, డప్పులు చేసి, వాయిద్యాలు చేసి ఈ దేశాన్ని నాగరికంగా ముందరికి తీసుకుపోయి కడుపులకు 2 అన్నం ముద్దలు పోయి చేసినటువంటి ఒక దళితుడు సామేల్ మాదిగా. ఆయన ఇంటికి వీళ్ళు పోయి ఏం మాటలు తిడతా ఉన్నారు. ఆయన ఆ నోటి నుంచి కూడా అన్నది మీరందరూ చూసారు. ఎందుకు ఈ తిట్టడానికి కారణం ఏంటంటే, ఆయన ఏమన్నాడంటే, బ్రాహ్మణుడు ఇప్పటిదాకా మంత్రాలు వేసిండు, ఆ మంత్రంలో ఆయన ఏమన్నాడో మనకు తెలియదు, ఎందుకంటే మన సంస్కృతంలో వాళ్ళు మాట్లాడతారు, అందులో ఇంకేమన్నాడో ఇంకా బూతులు గిట్లా ఉంటాయని అని చెప్పిండు. దానికోసం బీజేపీ పార్టీ ఎగిసిపడతా ఉన్నది. కారణం ఏంటి? పోనీ ఆడి కొయినోళ్ళకి ఏమైనా తెలుసా? ఆడి కొయినోళ్ళకు మంత్రం చెప్తే అర్థం చెప్పమని. అంటే ఈ అర్థం పర్థం కాని మంత్రాలు, మనుషులు దూరంగా ఉంచే మంత్రాలు, మనుషులు పెళ్లి చేసుకుంటే మర్డర్లు చేసే మంత్రాలు, ఇవన్నీ సమాజాన్ని దూరం పెట్టే మంత్రాలు అత్యంత ప్రమాదకరమైనవి అని మాత్రమే ఈ దేశంలో అనేక మతాలు పుట్టుకొచ్చినాయి. ఈ దేశం మెజార్టీగా భారతదేశం మొత్తం హిందూ దేశం అనుకో. మన ఆచారం ఒకటి వేరు. కానీ చాలామంది ఈనాడు గుళ్ళకు రానియకపోవడం వల్ల, అంటరానితనం ఉండడం వల్ల, పెళ్ళిళ్ళు లేకపోవడం వల్ల, ఒక కులం అబ్బాయి ఇంకో కులం అమ్మాయిని చేసుకుంటే ప్రాణాలు తీయడం వల్ల ఆ మతాన్ని విడిచిపెట్టిపోతూ ఉన్నారు. ఈ మతంలో బూతులు తిట్టేటువంటి అవసరం ఉందని చెప్పి సామేలు చెప్తే, సామేలు ఇంటికి పోయి దాడి చేస్తూ ఉన్నారు. అడ్డగొలిగా బూతులు తిడుతూ ఇలా ఇంటికి పోయి కోట్ల గుళ్ళతో కొడుతూ ఉన్నారు. అంటే అదే టైంలో అందరు వేరే వాళ్ళు వస్తే ఎట్లుంటుంది పరిస్థితి? అంటే వీళ్ళు కొట్టుకోసావాలనా? ఏంది ఈ దాడుల సంస్కృతి ఏంది అంటున్నా. పోనీ మీరు హిందువులను కాపాడతారా? హిందువుల మీద దాడులు జరగట్లేదా? బీజేపీ ఇంకో బీజేపీని అనిపిస్తలేడా? అంటే ఈ మతం అనేది అత్యంత ప్రమాదకరమైంది. మతము కాదురా, మానవత్వం ఇంపార్టెంటు. మతము కన్నా మానవ విలువలు ఇంపార్టెంటు. మతము కన్నా మనిషిగా బతకడం ఇంపార్టెంటు. వీటన్నిటికీ విరుగుడు రాజ్యాంగం ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది.
రాజ్యాంగాన్ని పోలీసులను పెట్టింది, రాజ్యాంగం కోర్టులను పెట్టింది, రాజ్యాంగం రాజకీయాలను పెట్టింది, రాజ్యాంగాన్ని విద్యాబుద్ధులు నేర్పించింది, రాజ్యాంగం మహిళలకు హక్కులు నేర్పించింది, రాజ్యాంగం జైళ్ళను పెట్టింది. అవన్నీ తెలిసి కూడా ఒక మూర్ఖుల్లాగా పోయి సాయమేల ఇంటికాడ పోయి గొడవ వేస్తూ ఉండరు. రారా సంపపోయి పిలిచి అలాగే ఇంట్లోకెళ్ళి గుంజి, ఇదా మీ సంస్కృతి? మాట్లాడుర్రి. ఎన్ని బూతులు తిడతారా మీరు? మత పిచ్చికి మంచిది కాదు. మత పిచ్చి కన్నా మానవ విలువలు కలిగినటువంటి మానవత్వం ఇంపార్టెంట్. నిజంగా చెప్పాలంటే ఖచ్చితంగా మందుల సామెల ఇంటి మీదకి ఎవరెవరు పోయారో అలా వీడియోలు తీసి వాళ్ళ కఠిన కారాగార శిక్ష చేయాలి, జీవితాంతం జైల్లో ఉంచాలి వీళ్ళని. చాలా తప్పుడు సంకేతాలు ఇవన్నీ. కొడతారా మీరు? ఇండ్ల మీదకి దాడిలో పోతారా? బూతులు తిడతారా దళితులను? ఎవరిని కుట్టామంటారా? చాలా ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాల్సిందని చెప్పి ఇలా దళిత సంఘాలు రేపు పెద్ద ఎత్తున లేచుకుంటాయి. అత్యంత ప్రమాదకరమైనది ఇది. ఈ విధమైనటువంటి సంస్కృతి ఇందువల్లనే దళితులు దూరం ఉంటా ఉన్నారు. ఏం సామె మీరు భయపడతారా? ఎట్లా మీరు సంపిత సాముకే సావుకేం భయపడరు ఇక్కడ. అందులో ఎంతమంది మనుషులంతా సమానం అని చెప్తారు? భారతదేశం ఒక లౌకిక తత్వంతో, భారతదేశంలో అనేక మతాలు అనేక కులాలు ఉన్నాయి. అన్ని మతాలను అన్ని కులాలను సమానంగా చూసి ముఖ్యంగా అట్టడుగున ఉన్నటువంటి దళితులకు పెద్దపీట వేయాల్సినటువంటి భారత రాజ్యాంగం ఉంది ఇక్కడ. దాన్ని పట్టుకొని నడుచుకోవాలి. వాళ్ళు కష్టపడ్డారు, పోరాటం చేసిరు, జీవితం వాళ్ళ తాత ముత్తాతలను త్యాగాలు చేసిరు. వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, కడుపులో తెచ్చుకొని చూసుకోవాల్సిన బాధ్యత అగ్రకులాలైనటువంటి అడ్డగోలిగా తిని పడినటువంటి మీ మీద ఆధారపడి ఉంది. మీ తాత ముత్తాతలు ఏం సేవ చేయలేదు దళితులకు. మీరేమో నాగలు కొట్టి కర్ర కట్టి పంట చేసి ఇంకే గడ్డ పరేసి తొవి ఏమి దళితులకు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏమి ఉద్ధరియలే మీరు. ఇవన్నీ చేయడానికి చాలా నీచం, అవమానం, అత్యంత ఏహనీయమైనటువంటి సంఘటన. ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి దాడికి పోయినటువంటి బీజేవైఎం కార్యకర్తలు వాళ్ళ కన్ను మిన్ను కనబడకుండా ఓ 10 మంది కలిసిరు కాబట్టి పోతారు. మీరు పైల్మాన్లా ఓ 20 మంది ఉంటే మీరు ఎవడన్నా వస్తారు, 100 మంది వస్తే మళ్ళీ ఉరుకుతారు మీరు, అంతే కదా. అందులో పెద్ద గొప్పే ఉంది. ఓ 20 మంది కలిసిపోయి ఒకరింటి మీద దాడి చేయడం వల్ల అందులో గొప్పతనమే ఉంది. ఈ సంస్కృతి పోవాలి. ఆయన మాట చెప్పిండు, మీరు మాటలతో తిప్పికొట్టండి, దానికి అర్థం ఉంటుంది. కానీ ఇట్లా చేయడం పూర్తిగా మందుల సామెల ఇంటి మీద దాడి చేయడాన్ని, మందుల సమయంలో మాట మాట్లాడింది కదా, అందులో ఆ ఏమన్నాడో ఏ బూతులు అన్నాడో అర్థం కాదు. ఎవడన్నా అర్థమయ్యేతో ఛాలెంజ్ చేయండి, నేను పద్యం చెప్తా, ఆ పద్యానికి అర్థం చెప్పమను. అంతమంది పోయారు కదా మందుల సమయంలో ఇంటికి. మీకు ఎంతగానో వస్తుందో ఒక పద్యం చూపిస్తా, ఆ పద్యానికి అర్థం చెప్పండి చూద్దాం. మీకు పొట్ట తీస్తే మీకే రాదు, మీరు ఆడ పోయి లొల్లి పెడతారు. సరే మీ ఇష్టం, చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎవరెవరైతే పోయారో వాళ్ళందరి మీద ఖచ్చితంగా పోలీసులు అట్రాసిటీ కేసు పెట్టి లోపటేయాలి వాళ్ళు పెద్ద ఎత్తున. వాళ్ళు ఎవరెవరో క్లియర్గా కనబడతా ఉన్నారు, వదిలే ప్రసక్తి లేదు. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. థ్యాంక్ యూ. జై భీమ్.